విషయం ఏంటంటే డ్రగ్స్ ఎవరి దగ్గర ఉన్నాయని తెలిసినా, లేకపోతే ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నతో వాళ్ళు ఉన్నా, లేకపోతే ఎవరైనా డ్రగ్స్ని వేరే చోటు తరలిస్తున్నా, అలాగే డ్రగ్స్ని వాళ్ళు వేరే పర్పస్ యూజ్ చేస్తున్నా కూడా, అలాగే డ్రగ్స్ వినియోగం చేస్తున్నా కూడా ఇది చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. దీంట్లో స్మాల్ క్వాంటిటీ బిట్వీన్ కమర్షియల్ అండ్ స్మాల్ క్వాంటిటీ, అలాగే కమర్షియల్ క్వాంటిటీ 3 కేటగిరీలు ఉంటాయి. ఆ కేటగిరీ ప్రకారం వాళ్ళ దగ్గర దొరికిన డ్రగ్స్ యొక్క ఎంత పరిణామంలో ఉందని దాన్ని బట్టి వాళ్ళకి శిక్ష కూడా ఉంటుంది. కాబట్టి 20 సంవత్సరాల వరకు మ్యాక్సిమం శిక్ష చేసే అవకాశం ఉందంటే ఇది ఎంత తీవ్రమైన నేరమో మీరందరూ కూడా తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా డ్రగ్స్ మీద చాలా అన్ని దేశాలు పోరాటం చేస్తున్నాయి. ముఖ్యంగా మన దేశం తీసుకుంటే కనుక చుట్టుపక్కల ఉన్న కొన్ని దేశాల ద్వారా మన దేశంలో డ్రగ్స్ రావడం, తద్వారా మెల్లిమెల్లిగా అన్ని చోట్ల దీన్ని రావడం జరుగుతుంది. ఎక్కడో మన చుట్టుపక్కల ఇక్కడ ఉన్న డ్రగ్స్ పెద్ద ఇదేం కాదు, కానీ బయట దేశాల కూడా వస్తుందని చెప్పేసి నివేదికలు చెప్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా యువత స్కూళ్ళలో కానీ, కాలేజీల్లో కానీ, అలాగే ఎక్కడైనా వేరే క్లబ్స్లో కానీ ఎక్కడైనా సరే దీని మీద చాలా అవగాహన కల్పించాలి. ముఖ్యంగా కాన్స్టిట్యూషన్లో కూడా ఏముందంటే ఆర్టికల్ 47 చూసుకుంటే కనుక డ్రగ్స్ వినియోగాన్ని స్టేట్ ఆపాల్సిన అవసరం ఉంది అని ఉంది. అలాగే మద్యపాన నిషేధం కూడా ఆర్టికల్ 47 ప్రకారమే తీసే అవకాశం ఉంది. అంటే ప్రొవిజన్ చెప్తున్నా కాన్స్టిట్యూషన్లో ఇది ఉంది. కాబట్టి దీని యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి సమాజం బాగుండాలి, ఎవరు కూడా పాడవకూడదు, ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకూడదని ఇంతమంది మహిళలు, కొన్ని వేల మంది మహిళలు అందరూ ముక్త కంఠంతో దీని మీద పోరాటం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ విషయంలో సిస్టర్స్ సెటాన్ సొసైటీ వారు చేస్తున్న కృషికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, న్యాయవాదులుగా మేము కూడా కొంతమంది పార్టిసిపేట్ చేస్తూ, అలాగే పోలీస్ కమిషనర్ గారు, డ్రగ్స్ సంబంధించిన పెద్ద పెద్ద నార్కోటిక్ అధికారులు అందరూ కూడా సమిష్టిగా మొట్టమొదటిసారిగా ఒక వేది మీద వచ్చి చాలా బలమైన పిలుపు విశాఖపట్నం నుండి ఇస్తున్న సందర్భంగా దయచేసి మీరందరూ కూడా దీనికి తగినంతగా కవరేజ్ ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.